అందరికీ నమస్కారం. మరి కాకినాడ నుంచి కాకినాడలోనే 43,250 టన్నులు బియ్యాన్ని పట్టుకున్నట్టు ఈరోజు మధ్యాహ్నం నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. అంటే అక్రమంగా నిల్వంచి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశింపబడిన బియ్యం. అంటే ఈ షార్ట్ టైంలోనే సుమారు కిలో బియ్యం 50 రూపాయలని మనం అనుకుంటే సుమారు 2,000 కోట్ల రూపాయల బియ్యం ఇప్పుడు ఎగుమతులకి రెడీగా ఉంది అని అంటే గడిచిన ఫస్ట్ 1 ఇయర్ ఐడియాలు రాక కొన్ని పక్కన పెట్టారనుకున్నా గడిచిన 4 సంవత్సరాల్లో ఎంత బియ్యం పీడిఎస్కి ఉద్దేశింపబడిన ఎంత బియ్యం దారి మళ్లింపబడింది అంటే ఆ లబ్ధిదారులకు ఏ 10వ పరకో ఇచ్చి బహుశా ఈ వ్యాన్లు పెట్టడం ఎన్నోసార్లు గతంలో కూడా రచ్చబండ కార్యక్రమంలో చెప్పాం. ఇదేదో పెద్ద ఫియాస్కోరా బాబు, ఈ వ్యానుల్లో తీసుకెళ్ళి ఇవ్వటం, అక్కడే వాళ్ళకి ఏలుముద్ర వేసుకుని వీళ్ళ బియ్యం బండిలోనే ఉంచుకుని వాళ్ళకి క్యాష్ ఏదో కొంచెం సెటిల్ చేస్తున్నారని కూడా ఎన్నోసార్లు అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాగే మనం ఈ నెలకి 2,000 చొప్పున లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి ఒక 25,000 కోట్ల కుంభకోణం అనుకోవాలా, లేక పోనీ తక్కువలో తక్కువ వేసుకుని సంవత్సరపక్షంగా 10,000 కోట్లే అనుకున్నా 4 సంవత్సరాలకు వేసుకున్న ఒక 40,000 కోట్ల కుంభకోణం. సరే, ఇందులో పెట్టుబడి ఒక కిలోకి 10 రూపాయల చొప్పున తీసేసిన, వేరే ఖర్చులు ఇంకో 10 తీసేసిన కనీసం ఎన్నో వేల కోట్లు లబ్ధి ఇది ఎవరికి దక్కింది? సివిల్ సప్లైస్ అమాత్యులక, నిత్యం నీతులు వల్లించే గత సివిల్ సప్లైస్ అమాత్యులక, లేక ప్రధాన అమాత్యుడిక అంటే ముఖ్యమంత్రి? ఇది కూడా మనోహర్ గారు చాలా లోతుగా విచారం చేయించి అవసరమైతే ఆ సంబంధిత మంత్రులపై కూడా, గత మంత్రులపై కూడా విచారణ చేయించాలని చెప్పి ప్రజల తరపున నేను మనోహర్ గారిని డిమాండ్ చేస్తున్నా. అలాగే కొంత అమౌంట్ కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్ల అప్పులున్నా ఏదో తంటాలు పడి సగం అమౌంట్ రిలీజ్ చేశారు. ఇంకొక 600 కోట్లు కూడా త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. దొంగలను పట్టుకున్నందుకు, అలాగే రైతులకి కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా చొరవ తీసుకుని మేజర్ పేమెంట్ ఇచ్చి ఆ పేమెంట్ కూడా ఒక టైం లైన్ పెట్టినందుకు, ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఆయన కలిసి మా జిల్లాలోనే మేజర్ పేమెంట్స్ ఉన్నాయి, ఆయన అభ్యర్థించడం జరిగింది. ఇవాళ లాస్ట్ వీక్ కొంత రిలీజ్ చేశారు. ఇవాళ బ్యాలెన్స్ పేమెంట్కి కూడా అష్యూరెన్స్ ఇవ్వటం, ఇలా దొంగలను పట్టుకుని ఈ పీడిఎస్ సిస్టంలో లబ్ధిదారులకు అవసరమైతేనే మనం బియ్యం ఇవ్వటం, లేదంటే ఇంకా వేరే ఏదైనా వాళ్ళకి కావాల్సింది ఇవ్వటం, అంతే తప్ప ఇలా అక్రమంగా 50 రూపాయల ప్రోడక్ట్ని తక్కువ రేటుకి ఇచ్చేటప్పుడు ఇలాగా మంత్రులు, ఇతర సంబంధిత రైస్ మిల్లర్లు కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాళ్ళ పేర్లు అనవసరం, ఈ రకంగా పక్కదోవ పట్టడం అనేది చాలా దారుణం. దొరికినందుకు సంతోషం. చూద్దాం త్వరలో గత మంత్రుల ప్రమేయం ఎంత ఉంది, ఎవరెవరు ఎంత నొక్కారు అన్నది డెఫినెట్గా మనోహర్ గారు వదలడం పట్టుకుంటారని చెప్పి